అసలు ఏంటి ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్? ఈ నెంబర్ ప్లేట్స్ ఎందుకు వాడాలి? అండ్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు ఏంటి? హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం రీసెంట్ డేస్లో ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ గురించి న్యూస్లో వింటూ ఉన్నాం. ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. హెచ్ఎస్ఆర్పి అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. పేరులో చెప్పినట్టుగానే ఇది ఒక అన్ని వెహికల్స్ లైక్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్కి ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ వెహికల్ సేఫ్టీ అండ్ క్రైమ్ని తగ్గించడానికి డిజైన్ చేశారు. హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ వేరే డూప్లికేట్స్ రీప్లేస్ చేయలేం. మనం రెగ్యులర్గా యూస్ చేసే నెంబర్ ప్లేట్స్ పెయింట్ లేదా స్టిక్కరింగ్తో తయారు చేసి నట్స్ అండ్ బోల్ట్స్తో సహాయంతో మన వాహనానికి ఫిక్స్ చేస్తారు. ఈ రెగ్యులర్ నెంబర్ ప్లేట్ అనేది మనం ఈజీగా రీప్లేస్ చేయొచ్చు లేదా ట్యాంపర్ కూడా చేయొచ్చు. ఇవి అరికట్టడానికి ప్రభుత్వం ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్లో మన వాహన వివరాలు అండ్ రిజిస్ట్రేషన్ వివరాలు అన్నీ కలిగి ఉంటుంది. ఇందులో మన వాహన రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు అశోక చక్ర హోలోగ్రామ్ కలిగి ఉంటుంది అండ్ మనకి ఒక యూనిక్ నెంబర్ని అసైన్ చేస్తారు అండ్ ఇది మన వెహికల్ చాసిస్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది. యూనిక్ 10 డిజిట్ నెంబర్ లేజర్ టెక్నాలజీతో ప్రింట్ చేయడం వల్ల డూప్లికేట్ ప్లేట్స్ని తగ్గించవచ్చు. ఈ నెంబర్ ప్లేట్ మన వాహనానికి నాన్ రియూజబుల్ లాక్స్ అంటే రివెట్ జాయింట్ యూజ్ చేసి ఫిక్స్ చేస్తారు. సో ఇది రిమూవ్ చేయలేం అండ్ ఒకవేళ తీసినా ఈజీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో ఏదైనా వెహికల్స్ని థెఫ్ట్ లేదా వెహికల్ క్రైమ్స్లో ఈ హెచ్ఎస్ఆర్పితో త్వరగా ఐడెంటిఫికేషన్ అయితే చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టు అయితే ఈ హెచ్ఎస్ఆర్పిని వెహికల్కి మ్యాండేటరీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ మ్యాండేటరీ చేస్తూ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసింది. గవర్నమెంట్ రూల్ ప్రకారం వెహికల్స్ ఏవైతే April 1, 2019కి ముందు రిజిస్ట్రేషన్ అయ్యాయో వాటి అన్నిటికీ ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకోవాలనే రూల్ని పాస్ చేసింది. April 1, 2019 తర్వాత రిజిస్టర్ అయిన వెహికల్స్కి ఆల్రెడీ ఈ నెంబర్ ప్లేట్స్ అయితే ఇస్తూ ఉండటంతో ఈ డేట్కి ముందు రిజిస్టర్ అయిన వెహికల్స్ని మ్యాండేటరీ చేసింది. అన్ని 2 వీలర్స్ అండ్ ప్యాసింజర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ అన్నిటికీ ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ ఫిక్స్ అయితే చేయాలి. ఈ ప్రాసెస్కి September 30, 2025 వరకు టైం లైన్ ఇచ్చారు. సో ఈలోపు మనం మన వెహికల్స్కి ఫిక్స్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్కి ఆన్లైన్లో అప్లై చేసి మన వెహికల్స్కి ఫిక్స్ చేసుకోవచ్చు. దీనికి మన వెహికల్ని బట్టి 300 to 800 ఛార్జ్ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్ వెహికల్ ఓనర్కే బాధ్యత. ఒకవేళ మనం ఈ టైం లోపల చేయకపోతే మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన వెహికల్స్కి పొల్యూషన్ లేదా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ అనేది మ్యాండేటరీ చేశారు. మనం మన వాహనాన్ని అమ్మాలన్నా లేదా కొనాలన్నా ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ అయితే ఉండాల్సిందే అండ్ ఆర్టీఏ సర్వీసెస్ వారు సపోర్ట్ స్టాప్ చేస్తారు. సో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు April 1, 2019 కొన్న ముందు రిజిస్టర్ అయిన వెహికల్స్ని ఈ నెంబర్ ప్లేట్ అయితే అమర్చుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఈ ప్రాసెస్కి టైం లైన్ September 30, 2025గా ఫిక్స్ చేశారు. సో ఇదండి ఈరోజు మన కంటెంట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.